అందరికీ నమస్కారం. 2029 ఎన్నికల్లో పులివెందుల్లో ఏం జరిగే అవకాశం ఉంది? మీకు అనుమానం వెంటనే వస్తుంది. పులివెందుల్లో ఏం జరగటం ఏముందండి? అక్కడ నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, అది వాళ్ళ కంచి కోట కదా అని ఎవరైనా చెప్తారు. కాకపోతే ఇక్కడ ఒక సమస్య ఉంది. ఇప్పుడు అసెంబ్లీ స్థానాల డీలిమిటేషన్ జరుగుతుంది. ఈ అసెంబ్లీ స్థానాల డీలిమిటేషన్లో భాగంగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం కూడా 2 ముక్కలు అయ్యేటువంటి అవకాశం ఉంది. పులివెందుల అసెంబ్లీ స్థానంలో ఉన్నటువంటి కొన్ని మండలాలను విభజించి వేరే అసెంబ్లీ స్థానాన్ని క్రియేట్ చేస్తారు. ఈ క్రియేట్ చేసే క్రమంలో ఖచ్చితంగా రాష్ట్రంలో దేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి బలమైన మండలాలుగా, జగన్మోహన్ రెడ్డి గారికి బలమైన ఓట్ బ్యాంకుగా, రాజశేఖర రెడ్డి కుటుంబానికి బలమైనటువంటి ఓటు బ్యాంకుగా ఉన్న మండలాన్ని ఖచ్చితంగా కొంత డివైడ్ చేసి వేరే అసెంబ్లీ నియోజకవర్గంగా క్రియేట్ చేసే అవకాశం ఉండొచ్చు, వేరే మండలాలతో కలిపి, వేరే నియోజకవర్గాల మండలాలతో కలిపి. ఇప్పుడు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో కొన్ని మండలాలు జగన్మోహన్ రెడ్డికి బలంగా సపోర్ట్గా ఉండే మండలాలు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ లింగాల, వేంపల్లి, తర్వాత పులివెందుల రూరల్ మండలం, ఈ కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ ఓట్ బ్యాంక్ వచ్చే మండలాలు. ఈ మండలాల్లో ఆ లింగాన్ని, వేంపల్లిను తీసి వేరే చోట కలిపారనుకోండి, లేదా ఇంకొక ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ ఓట్లు పడే చోట ఉన్నటువంటి మండలాలని తీసి, లేదా కొన్ని గ్రామాలను తీసి వేరే చోట వేరే నియోజకవర్గంలో కలిపారనుకోండి, అది జగన్మోహన్ రెడ్డి ఆ ఓట్ బ్యాంకులు రాసైనట్టే కదా. సో ఆ మేరకు జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది. అప్పుడు ఖచ్చితంగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి బలం కొంత పడిపోయే అవకాశం ఉంటుంది. మామూలుగా అయితే మీకు ఒక విషయం చెప్తున్నానండి, ఎవరికి ఏమాత్రం అనుమానం ఉండవసరం లేదు. పులివెందుల అనేటువంటిది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కంచుకోట. ఇక్కడ నుంచి రాజశేఖర రెడ్డి గారు అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి గారు ఒకవేళ ఇక్కడ పోటీ చేయకపోతే, ఆయన కడప పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తే ఇక్కడ నుంచి రాజశేఖర రెడ్డి గారు సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు పోటీ చేసేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇక్కడ తొలిసారిగా వైఎస్ విజయమ్మ పోటీ చేశారు. వైఎస్ విజయమ్మ అంటే అప్పుడు వచ్చిన ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. తర్వాత 2014 ఎలక్షన్స్ నుంచి ఆ స్థానంలో వైసీపీ అధినేత రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే, 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే, 2024 ఎన్నికల్లో కూడా మూడోసారి జగన్మోహన్ రెడ్డి గారు హ్యాట్రిక్గా పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో పులివెందుల నుంచి గెలిచి ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. 2019లో పులివెందుల నుంచి గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి పొజిషన్ పోగొట్టుకున్నాడు, అపోజిషన్ లీడర్గా కూడా లేరు. అయితే ఇప్పుడు అంటే అక్కడ వైసీపీ బలం, రాజశేఖర రెడ్డి కుటుంబ బలంగా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్ జోన్ సీటుగా దాన్ని ఎంచుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తన తల్లి విజయమ్మని పక్కన పెట్టి మరి 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ సీటు తీసుకోవడానికి ఉన్న కారణం ఆ సేఫ్ జోన్ సీట్ అని. కాకపోతే మీరు జాగ్రత్తగా గమనించండి, 2019లో జగన్మోహన్ రెడ్డికి పడ్డ ఓట్ల కంటే 2024లో జగన్మోహన్ రెడ్డి గారికి పడ్డ ఓట్లు చాలా తక్కువ. 2019 ఎన్నికల్లో ఐ థింక్ 98,000 మెజార్టీతో ఏమో గెలిచినట్టున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మొన్న 60,000కు పైగా మెజార్టీతోనే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. దగ్గర 25,000కు పైగా మెజార్టీలో డిఫరెన్స్ వచ్చింది 2019కి 2024కి మధ్య. అంటే 25,000 ఓట్లకు పైగా జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లు ఇంకో వైపు వెళ్ళిపోయాయి. అయితే ఇప్పుడు సహజంగా జరిగే పరిణామం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా, పులివెందుల అసెంబ్లీ స్థానాన్ని డీలిమిటేషన్ భాగంగా కొన్ని మండలాలు తీసి వేరే చోట కలుపుతారు అనేటువంటిది. అప్పుడు సహజంగా జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉన్న మండలాలను తీసేసే అవకాశం ఉండొచ్చు. బలం తగ్గిపోయినప్పుడు, అసలే బలం మామూలుగా తగ్గిపోయింది, అందులో కూటమి అధికారంలో ఉండగా జరిగేటువంటి ఎన్నికలు, అందులో కొన్ని బలమైనటువంటి, మొన్న ఎగ్జాంపుల్ చెప్తున్నామేనండి, జగన్మోహన్ రెడ్డి గారికి 116,000 ఓట్లు పడ్డాయండి. ఈ 116,000 ఓట్లు మొన్న 2024 ఎన్నికల్లో పడ్డాయి కదా. దీంట్లో మేజర్గా ఏ మండలాల నుంచి పడ్డాయి అని చూస్తారు. ఏ మండలాల నుంచి పడ్డాయో ఒక బలమైన మండలాన్ని తీసేస్తారు, బలమైన మండలాన్ని తీసి వేరే చోట కలుపుతారు, లేదా 2 బలమైన మండలాన్ని తీసి వేరే చోట కలుపుతారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పడే ఓట్ల శాతం కూడా తగ్గిపోద్ది కదా. ఆ తగ్గిపోయినప్పుడు అక్కడ సరైన ప్రత్యర్థిని జగన్మోహన్ రెడ్డి మీద నిలబెట్టారనుకోండి, అవతల వ్యక్తి కూడా సరైన ప్రత్యర్థి అనుకోండి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భయపడే పరిస్థితి వస్తుంది. గెలుస్తున్నా ఓడుతున్నా అని గెలిపే పరిస్థితి వస్తుంది. అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని నేను చెప్పలేను, కానీ పులివెందుల మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి వచ్చింది. గెలవటం కోసం విపరీతమైన ప్రయత్నం చేయాల్సి వచ్చింది. పులివెందుల మీద ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైన ఫోకస్ చేయాల్సి వచ్చిందో, స్టేట్ మీద ఫోకస్ తగ్గించాలి. ఒకవేళ మీద స్టేట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారనుకో, పులివెందుల మీద ఫోకస్ తగ్గించాలి. పులివెందులో ఫోకస్ తగ్గిస్తే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గెలుస్తా ఓడతా పక్కన పెట్టి సొంత నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అనుకోండి, పరుగు పోద్ది. సొంత నియోజకవర్గంలో ఓడిపోకూడదంటే పులివెందుల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. పులివెందుల మీద ఎక్కువ ఫోకస్ చేయాలంటే స్టేట్ మీద ఫోకస్ ఆటోమేటిక్గా తగ్గిపోయింది. సో ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటాడు. పైగా అసలు ఇప్పుడు ఉన్న ఒక చర్చ ఏంటంటే, వచ్చేసారి పులివెందుల్లో వైఎస్ విజయమ్మ పోటీ చేసే అవకాశం ఉండొచ్చు అని జగన్మోహన్ రెడ్డికి యాంటీగా. ఒకప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో విజయమ్మ పోటీ చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్గా విజయమ్మ పోటీ చేశారు. కానీ ఇప్పుడు అలా ఉండదు.
ఇప్పుడు తల్లికి కొడుక్కి గ్యాప్ వచ్చింది, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి మధ్య గ్యాప్ వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ముగ్గురు కలిసి, ఏది విజయలక్ష్మి అండ్ సునీత అండ్ షర్మిల, ఈ ముగ్గురు కలిసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని కార్నర్ చేస్తూ పులివెందల్లో ఖచ్చితంగా విజయమ్మని పోటీలో నిలబెట్టే అవకాశం ఉండొచ్చు. విజయమ్మని కనుక పోటీలో నిలబెడితే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఇబ్బంది. విజయమ్మ మీద గెలవటం అంటే చిన్న విషయం కాదు. ఇంకా రాజశేఖర రెడ్డి భార్య వర్సెస్ రాజశేఖర రెడ్డి కొడుకు, అప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇబ్బందిని ఎదుర్కోవాలి. అప్పటికి నేను జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని చెప్పను, కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి తను ప్రచారం చేసుకోవాలి. వైఎస్ విజయమ్మకి వ్యతిరేకంగా అవినాష్ రెడ్డి ప్రచారం చేశాడు అనుకోండి, అది వైసీపీకి మైనస్ అయితే తప్ప ప్లస్ కాదు. ఖచ్చితంగా విజయమ్మ మీద ప్రచారం చేసుకోవాల్సింది జగనే. విజయమ్మ చేసే ఆరోపణలకు సమాధానం చెప్పుకోవాల్సింది జగనే, వేరే ఆప్షన్ లేదు. ఆ ప్రచారాన్ని అవినాష్ రెడ్డి గారి మీద లేదా భారతి గారి మీద వదిలేస్తే మొత్తానికే మోసం వచ్చి పడింది. కాబట్టి ఖచ్చితంగా జగనే వచ్చి పులివెందులో తనందాన్ని గెలిపించుకోవడం కోసం ప్రచారం చేసుకోవాలి. ఆడ పులివెందుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఇబ్బంది పడిపోయింది. ఎందుకంటే స్టేట్ లీడర్ కదా జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి కావాలనుకునే మనిషి కదా, ఆ పార్టీకి అధినేతగా ఉన్నాడు కదా. స్టేట్ వైడ్ ప్రచారం జగన్మోహన్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యత తీసుకున్నప్పుడు పులివెందుల్లో సరైన ప్రత్యర్థి ఉన్నప్పుడు కొంత ఇబ్బంది పడతా ఉంటాడు. పైగా అసలు పులివెందుల ఇప్పుడు మహిళలకు 33% రిజర్వేషన్ వస్తారు కదా, అసెంబ్లీ డీలిమిటేషన్ చేసిన తర్వాత మహిళలకు 33% ఇస్తారు. ఈ పులివెందుల రిజర్వేషన్ మారింది అనుకోండి, ఇది మహిళకు వెళ్ళింది అనుకోండి, ఓసీ మహిళ అన్నారనుకోండి, వైఎస్ విజయం నిలబడ్డారనుకోండి, అప్పుడు వైసీపీ తరఫున కూడా ఏదైనా ఒక మహిళ నిలబడాలి. పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాక వేరే ఏ మహిళ నిలబెట్టినా సరే రాజశేఖర రెడ్డి గారి భార్య అనేటువంటి సానుభూతి చేత వైసీపీకి ఓటు వేయకుండా వైఎస్ విజయంకే ఓటేస్తారు. అంటే పులివెందులో వైసీపీ ఓడిపోయింది. ఒక్క జగన్మోహన్ రెడ్డి పోటీ పడితే విజయమ్మ అవతల నిలబడ్డా జగనే గెలుస్తాడేమో, అది కూడా క్వశ్చన్ మార్క్. కానీ గెలిచినా సరే చాలా కష్టపడాలి. ఎందుకంటే ఒకవైపు ఏమో జగన్ బలం తగ్గిపోద్ది, ఎందుకంటే జగన్కి బలమైన మండలాలు దూరం అయిపోతాయి. ఒకటి. రెండు, అక్కడ సరైన ప్రత్యర్థి వైఎస్ విజయమ్మ ఎవరో నిలబడి ఉంటారు. రాజశేఖర రెడ్డి కుటుంబంలో వివాదాలు అవన్నీ కూడా చర్చకు వస్తూ ఉంటాయి. వీటన్నిటిని తట్టుకొని పులివెందుల్లో ఈసారి వైసీపీ గెలవటం అనేది ఒక పెద్ద టాస్క్. అందుకనే 2029లో హాట్ సీట్గా పులివెందులు ఉండబోతుంది. ఒకప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిధులు. వైనాట్ 175 175కి 175 గెలుస్తానని జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల ప్రచారంలో చెప్పేవారు. సరే, అక్కడి నుంచి పరిస్థితి ఎక్కడ దాకా వచ్చిందంటే ఇప్పుడు పులివెందుల సీట్లో మళ్ళీ వైసీపీ గెలవగలిగిద్దా లేదా, జగన్మోహన్ రెడ్డి తన సీటును తను గెలవగలడా లేదా అన్న కాడికి విషయం వచ్చి పడింది. అందుకనే ఓడలు బండ్లు ఓడలు అవుతాయి అని మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. మరి 2029 ఎన్నికల్లో పులివెందుల్లో ఎవరు గెలిచే అవకాశం ఉండొచ్చు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.